to please speak. అందరికీ నమస్కారం. ఇక్కడ మీ టైం ఇచ్చి వచ్చేదానికి చాలా చాలా థ్యాంక్స్. నేను తెలుగు కొంచెమే మాట్లాడతాను చాలా, బట్ తెలుగులో మాట్లాడడానికి ట్రై చేస్తాను, సో దానికి క్షమించండి. ఈ స్టేజ్ కాదు, నేను ఏ స్టేజ్ ఎక్కితే నేను నా ఫస్ట్ థ్యాంక్స్ ఎప్పుడు లైఫ్ టైంకి ధనుష్ సార్కే. సో ధనుష్ సార్కి ఒక పెద్ద థ్యాంక్స్. అండ్ నా ప్రొడ్యూసర్స్ ధనంజయన్ సార్, తర్వాత దినేష్ రాజ్ సార్, ఇద్దరికి నేను పెద్ద థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే సెకండ్ ఫిలిం చాలా ఇంపార్టెంట్ ఫిలిం అన్నారు. ఫస్ట్ ఫిలిం ఎంత ఇంపార్టెంటో సెకండ్ ఫిలిం కూడా అంతే ఇంపార్టెంట్ అన్నారు. సో ఆ సెకండ్ ఫిలిం నా ఆపర్చునిటీ నాకు ఇచ్చేదానికి దినేష్ సార్, ధనంజయన్ సార్కి చాలా చాలా థ్యాంక్స్. అండ్ డైరెక్టర్ మహేష్ రాజ్ సార్కి ఒక పెద్ద థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఒక్క సినిమాలో ఏం చూసాను నాకు తెలియదు, బట్ ఈ క్యారెక్టర్ డెఫినెట్గా నాకు ఈ సినిమా ఎలా వెళ్తుంది అది నాకు తెలియదు, బట్ నేను 43 days ఈ క్యారెక్టర్గా చాలా ఎంజాయ్ చేశాను, చాలా నేర్చుకున్నా ఈ క్యారెక్టర్లో. సో ఈ క్యారెక్టర్ నాకు వచ్చే మహేష్ రాజ్ సార్కి ఒక పెద్ద థ్యాంక్స్ చెప్పాలి. అండ్ నా దగ్గర కొత్త హీరోయిన్ అన్నారు, బట్ ఇప్పుడే తెలుస్తుంది ఇంత పెద్ద ఫేమ్ ఉంది ఇక్కడ అని. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మీరు ఇంత ఫేమస్ అని. నేను చూసాను 800 million 400 million వ్యూస్ ఉందని, బట్ ఈ క్రేజ్ ఇక్కడ నేను చూడలేదు. ఈరోజు ఇంటర్వ్యూలన్నీ మేడమే హైలైట్. సో నేనే థ్యాంక్స్ చెప్పాలి అనుకుంటున్నా ఈ స్టేజ్లో మీ దగ్గర. అండ్ చాలా సీనియర్స్ ఇక్కడ ఉన్నారు, అందరికీ చాలా చాలా థ్యాంక్స్ సార్ మీ టైం ఇచ్చేందుకు. అండ్ ఈ సినిమాలో ఎనర్జీ ఒక డబుల్ చేసింది మా వనితా మ్యామే. అండ్ ఒక ఎక్స్పీరియన్స్ ఆర్టిస్ట్, చాలా నేర్చుకున్నాను, వాళ్ళకు ఒక థ్యాంక్స్ చెప్పాలి. దెన్ సెల్వా సార్, కేఎస్ రవికుమార్ సార్, పెద్ద డైరెక్టర్. I don't know what I did to act with them, but I felt so blessed to act with them. So thank you, sir. And my grandfather is here, and I'm very proud. First of all, I was very proud to be here. I was nervous, then నేను చాలా ప్రౌడ్ అయ్యాను, ఎందుకంటే మా గ్రాండ్ ఫాదర్ని ఇలా విజిట్ చేశారు, ఇంత గ్రీట్ చేశారని నాకు చాలా సంతోషం ఉంది. సో థ్యాంక్ యూ సుబ్బారావు సార్ అండ్ మహేందర్ సార్ ఫర్ ద థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఈ ఈవెంట్కి వచ్చి మనం టీంని సపోర్ట్ చేసిన విశ్వక్సేన్ సార్, నేను జస్ట్ పిలిచాను, నేను ఏం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోలేదు. నేను ఓకే చాలా బిజీగా ఉంటారు, ఖచ్చితంగా రారినే నేను ఓకే ట్రై చేద్దామని పిలిచాను. బట్ వితిన్ 5 minutes రిప్లై, ఓకే బ్రో, డన్ బ్రో, ఐల్ బీ దేర్ అని చెప్పేశారు. సార్ మీరు పెద్ద సపోర్ట్ సార్, మీ ప్రెసెన్స్ ఈ సినిమాకి చాలా చాలా థ్యాంక్స్ సార్. అండ్ కొంచెం వెనక్కి అంట, బ్యాక్ మ్యూజిక్. అంతటే లేదా పెట్టనా నే పింపటే, నన్నే ఇంటికన్నీ రమ్మనని వచ్చినాక గంటి వేస్తావా, రావే బయటికి ఇంకా బుజ్జమ్మా, నా యవ్వనాన్ని చిల కొట్టిన చిట్టమ్మా, రావే బయటికి ఇంకా బుజ్జమ్మా, నా యవ్వనాన్ని చిల కొట్టిన చిట్టమ్మా.